అవతార్ మెహర్ బాబాకి జై. భావు కల్చరీ, మెహరాబాద్, ఆగస్టు 2, 1973 సంవత్సరం. 1973లోనే దీన్ని రాయడం జరిగింది. చాప్టర్ 1, మొట్టమొదటి అధ్యాయం మొదలు. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద న్యూ లైఫ్ 1921 to 1949. అంటే నవజీవనం మనం అనుకుంటాం 1949లో భలే తట్టిందండి ఐడియా బాబాకి. నీ తట్టడమేం కాదు. బాబాని ఒక సందర్భంలో అడిగారు, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అని అడిగాడు ఒక విలేకరి. నీ ఉద్దేశాలు, నీ అభిప్రాయాలు చెప్పమని ఏదో విషయం గురించి. బాబా అన్నారు, ఎవడైతే సత్యము యొక్క ఎరుక కలిగి ఉంటాడో వాడికి ఉద్దేశాలే అభిప్రాయాలు ఉండవు, కేవలము సత్యము యొక్క ఎరుక మాత్రమే ఉంటుంది వాడికి. అలా చూస్తూ ఉంటాడు ఏం జరగబోతోందో, అది చెబుతూ ఉంటాడు. ఒరే ఇలా జరుగుద్దురే అని, బహుశా ఇలా జరుగుద్దేమో అని ఎప్పుడూ చెప్పడు అని బాబా చెప్పాడు. అలాగో 1921లో, అంటే ఎప్పుడు 21, పంచసద్గురువుల యొక్క సాంగత్యము చేసిన తర్వాత ఉపాసనీ మహారాజు దగ్గర 7 ఏళ్ల శుశ్రూష పూర్తి అయిన తర్వాత అవతార ఉద్యమాన్ని స్వతంత్రముగా ప్రారంభించిన సంవత్సరము 1921. అప్పుడే ఆయన నవజీవనం యొక్క ప్రణాళిక మొదలయ్యిందట. అక్కడి నుంచి 1921 నుంచి 1941 వరకు నవజీవన నేపథ్యం. అసలు ఈ నవజీవనానికి బ్యాక్గ్రౌండ్ ఏమిటి, అది మొట్టమొదటి అధ్యాయం. మెహర్ బాబా ఇన్ ది ఇయర్స్ బిఫోర్ ద న్యూ లైఫ్. నవజీవనమునకు ముందు మెహర్ బాబా జీవితం. ద హిస్టారిక్ సిటీ ఆఫ్ అహ్మద్నగర్ లైస్ ఆన్ ద సెమీ యారిడ్ డక్కన్ ప్లెటూ ఇన్ మహారాష్ట్ర, వన్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో పశ్చిమ తీరములో ఉన్నటువంటి రాష్ట్రములలో మహారాష్ట్రము ఒకటి. అంటే ఇది ప్రపంచంలో ఉన్న అన్ని దేశముల వాళ్ళ కోసము రాసినది కాబట్టి ఆయన అంత వివరంగానూ రాశాడు. అంటే మనకు తెలుసు కదా అని మనం అనుకోవచ్చు. ఆ మహారాష్ట్రములో అహ్మద్నగర్ అనేటువంటి దక్కను పీఠభూమిలో భాగం అది. ఆ ప్రాంతం గురించి చెప్తున్నాడు. అది చరిత్రాత్మకమైన నగరము, కొన్ని వేల ఏళ్ల పురాతనమైన చరిత్ర కలిగిన నగరం అది అహ్మద్నగర్. లొకేటెడ్ 200 miles ఫ్రమ్ బాంబే. బొంబాయికి 200 మైళ్ళ దూరంలో ఉన్నది. ఎందుకని ఈ తెల్లవాళ్ళందరికీ బొంబాయి అంటే తెలిసిపోద్ది వాళ్ళకి. ఓహో ఎంత దూరం అంచనా వేసుకుంటాడు, ఫ్లైట్ దిగుతాం బొంబాయి ఎంత దూరం ఉంటుంది అంటే 200 మైళ్ళ దూరం ఉంటుంది. అహ్మద్నగర్ వాజ్ ఇన్ ది ఇయర్స్ ఫ్రమ్ 1921 to 49 a poor, a rambling city of 1 lakh people. ఆ సంవత్సరాల్లో 1921 నుంచి చెప్తున్నాడు. అప్పుడు పురాతనమైన పేదదైన ఒక పట్టణం అది. మొత్తం జనాభా సుమారు 1,00,000 మంది ఉండేవారట అప్పుడు. ఆల్మోస్ట్ బిబ్లికల్ ఇన్ అపియరెన్స్. వెరీ ఇంపార్టెంట్. క్రైస్తు ఆ బైబిల్లో మనం ఎలా ఉండేరో, ఆయన పుట్టిన ఊరు, చుట్టుపక్కల పరిసరాలు, అక్కడ పంటలు, అక్కడ ఈ భౌగోళిక పరిస్థితులు సేమ్ ఫోటో ఇంటి మెహరాబాద్ అలాగే ఉంటుంది. అలాగే బీడువారిపోయి కరువు పరిస్థితుల్లో నీళ్లు లేక అక్కడక్కడ అక్కడ ఒక మొక్క ఇక్కడొక మొక్క కనపడుతూ సేమ్ ఆ బైబిల్ పరిస్థితులు ఎలా ఉన్నాయో అదే వాతావరణం అహ్మద్నగర్ వాతావరణము కూడా. విత్ ఇట్స్ లో 1 and 2 storied houses and places of business crowded together and narrow winding streets. అహ్మద్నగర్ ఎలా ఉంటుందో అంతా ఒక వీడియో ఫిల్మ్ లాగా చెప్తున్నాడు. చాలా భూమికి దగ్గరగా ఉన్న ఇళ్ళు, అంటే చిన్న చిన్నవి ఉంటాయి. అంటే అమెరికాలో అవి పెద్ద పెద్ద 50 అంతస్తులు 60 అంతస్తులు ఇలా చూస్తారు కదా. ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు. నేలకు ఒక 6 అడుగులు 7 అడుగులు 10 అడుగులు ఎత్తులో ఉండే గుడిసెలు పాకలు ఇవే ఉంటాయి. కానీ వ్యాపార కూడలు అక్కడక్కడ ఉంటాయి, మండి అంటారు. అవి మాత్రం ఇరుగ్గా బస్తీల్లాగా ఉంటాయి. ఇలాగ మనం కారు వెళ్ళిందంటే కార్లు వెళ్ళవు అసలు, ఇంకా నడిచి వెళ్ళవలసింది లోపలికి. అహ్మద్నగర్లో అన్నీ అలాగే ఉంటాయి, వీధులన్నీ కూడా ఇలాగ తిరిగి 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 సందులు మెలికలు తిరిగి ఉంటాయి. బులక్ కార్ట్స్ యూజ్డ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్ క్యారీడ్ గూడ్స్ అలాంగ్ ద డస్టీ రోడ్స్. ఆ రోజుల్లో తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు లేవు, అంతా మట్టి రోడ్లే అన్నీ కూడా. అప్పుడు ఏకైక వాహనం సరుకు రవాణా చెయ్యాలి అంటే ఎడ్ల బళ్ళే వాడుతూ ఉండేవారు. యూజ్డ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ క్యారీడ్ గుడ్స్ అలాంగ్ ద డస్టీ రోడ్స్. ఆ రోడ్ల మీద సిమెంటు ఈ తార్ రోడ్లు ఏమీ లేవు, పుట్టి మట్టి రోడ్లే అన్నీ కూడా. ఆ మట్టి రోడ్ల మీద ఎడ్ల బళ్ళు అనాదిగా మన పురాతన కాలం నుంచి ఆ వాడబడుతూ ఉన్న ఎడ్ల బళ్ళే ఇప్పటికి కూడా వాడేవారు.
అండ్ పీపుల్ స్టిల్ ట్రావెల్ ఇన్ హార్స్ డ్రాన్ టాంగాస్. మరి ప్రజలు ప్రయాణం చేయడానికి టాంగాలు వాడేవారు. అవుట్ సైడ్ అహ్మద్నగర్, రైజింగ్ అబోవ్ ద ఫ్లాగ్, ట్రీ డాటెడ్ కంట్రీ సైడ్ were ranges of low barren hills with a little vegetation except for slopes of dry grasses and an occasional lone cluster of ancient trees. మరి అహ్మద్నగర్ దాటితే ఎలా ఉంటుంది ఆ వాతావరణం అంటే, ఇది ఎప్పుడు ఆ ప్రాంతము చూడని వాడికి ఒక అవగాహన రావడానికి ఇది బాబూజీ చెప్తూ ఉన్నారు. అహ్మద్నగర్ ఊరు దాటేస్తే కొండలు ఉంటాయి, బాగా ఆ లోయల్లో కొంచెం పచ్చదనం కనపడుతూ ఉంటుంది. ఆ కొండ పైకి వెళ్ళిపోతే మళ్ళీ బోడిగా ఉంటుంది. ఎక్కడైనా లోయ కొంచెం నీరు ఉన్నట్టు ఉంటే అక్కడ కొంచెం పోత ఉంటే ఏంటి, నేరేడు చెట్టు, మర్రి చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు కనపడు. సమరీ హిల్స్ వర్ క్రౌడెడ్ విత్ ఎ సింపుల్ టెంపుల్ ఆర్ మాస్క్. ఎక్కువ కొండలు ఆ శిఖరం మీద దేవర్ క్రౌడెడ్ అన్నారు, క్రౌడెడ్ గారు క్రౌడ్. శిఖరం మీద ఒక గుడు, ఒక మసీదు తప్పకుండా ఉంటుంది. అది మహారాష్ట్రంలో అదొక అలవాటు. 5 miles south of Ahmednagar, in a deserted British military camp, Meher Baba, now known around the world as the Avatar of the Age, set up his ashram in the early 1920s, gathering his early disciples and followers around him. అహ్మద్నగర్ పట్టణం నుంచి దక్షిణాన ఒక 5 మైళ్ళు గనక మనం వెళితే, బ్రిటిషు సామ్రాజ్యం నడుస్తూ ఉన్న రోజుల్లో వాళ్ళు మొదటి ప్రపంచ యుద్ధము నిమిత్తమై సైనిక స్థావరాన్ని అక్కడ నడిపేవారు. అయితే యుద్ధం అయిపోయిన తర్వాత ఆ స్థావరం విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ అప్పుడు కట్టిన కొన్ని భవనాలు మాత్రం అలా ఉండిపోయినాయి. ఇది మెహరాబాద్ యొక్క నేపథ్యం. అలాంటి ప్రాంతంలో 1920 దశకంలో తొలి సంవత్సరాలలో తన తొలి శిష్యులను వెంట పెట్టుకొని దానిని తన శాశ్వత నివాసముగా ఎంచుకున్నారు అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా. ఫ్రమ్ వెరీ సింపుల్ బిగినింగ్, మెహరాబాద్ యాజ్ హిజ్ ఆశ్రమ్ కేమ్ టు బి నోన్ గ్రాడ్యువలీ ఫ్లరిష్. చాలా సాదాసీదాగా మొదలైంది అది మెహరాబాద్. చాలా మనం చరిత్ర చదువుకుంటే మనకు తెలిసిపోతుంది. క్రమంగా అది ఇప్పుడు ఉన్నంత ప్రచారంలోకి వచ్చింది. బై ద mid-20s it had become a small bustling colony of 500 people with several schools, a hospital and a dispensary, shelters for the poor and a number of small shops. 1925 సుమారు ఆ టైం వచ్చేటప్పటికి కొంచెం బాగా రద్దీగా హడావుడిగా మొదలైంది అది మెహరాబాద్. సుమారు 500 మంది నివాసం ఉండేటువంటి ఒక కాలనీలాగా తయారైంది. అక్కడ పాఠశాల ఉండేది, హాస్పిటల్ ఉండేది, డిస్పెన్సరీలు ఉండేవి, బీదలు ఉండడానికి శరణాలయాలు ఉండేవి, అలాగే కుష్ఠరోగులకు వాళ్ళందరికీ ఉపశమనం కలిగించడం కోసం బస ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఉంటూ ఉండేవి. వీళ్ళందరి కోసము చిన్న చిన్న దుకాణాలు కూడా వచ్చాయి అక్కడ. On 10th July 1925, Baba began observing silence, which his followers believed would be of short duration, but which remained unbroken for the rest of his life. జూలై 10వ తారీఖు నాడు 1925 9వ తారీఖు రాత్రి బాబా అన్నారు, నేను ఒక ఏడాదిన్నర అంతవరకు మౌనం ఉంటాను నేను అని చెప్పారు. ఏడాదే కదా, పర్వాలేదు అనుకున్నారు అందరు. కానీ అలా మొదలెట్టిన మౌనము ఆయన భౌతిక దేహ త్యాగం వరకు కూడా, ఆయన శరీరం విడిచిపెట్టే వరకు అలాగే కొనసాగింది. On the day before beginning his silence, when asked how he intended to convey his teachings, he replied, I have come not to teach, but to awaken. పండోబా అని ఒక ఉపాధ్యాయుడు ఉండేవాడు బాబా నడుపుతున్నటువంటి పాఠశాలలో. అతను జూలై 9 రాత్రి బాబా 8:30-9 పడుకోవడానికి నేను ఆ కుటీరం జోపిడీలోకి వెళ్ళిపోతున్నాను, తెల్లవారి లేచిన తర్వాత మరి నేను మాట్లాడను అని అందరికీ చెప్పి పంపించేశారు. మనం ఆ సందర్భం కూడా చదువుకున్నాం లార్డ్ మెహర్లో. అప్పుడు అతను అడిగాడు, అయ్యయ్యో ఎంత అద్భుతమైనటువంటి సందేశాలను మీరు ఇస్తూ ఉన్నారు కదా, ఈ బోధనలు, మరి మీరు మౌనంలోకి వెళ్ళిపోతే రేపటి నుంచి మరి మాకు ఈ బోధనలు ఎవడిస్తాడు అని అడగడం జరిగింది. అతనికి సమాధానంగా బాబా చెప్పారు, నేను మేలుకొల్పుటకే గాని బోధించుటకు
రాలేదు. విశ్వ సందేశం దానిలో ఫస్ట్ సెంటెన్స్ ఇదే ఉంటుంది. యాజ్ ఇట్ టర్న్డ్ అవుట్ హిస్ సైలెన్స్ డిడ్ నాట్ ఇన్ ద లీస్ట్ డిమినిష్ ద ఇంటెన్సిటీ ఆఫ్ హిజ్ యాక్టివిటీస్. వీళ్ళంతా ఏమనుకున్నారు, 10వ తారీఖు బాబా లేవగానే అలా కూర్చుంటాడేమో, ఒక మూల ఆయన కుర్చీ వేసుకొని పాపం మౌనం కదా, మాటలేదు కదా అనుకున్నాను. నేను మామూలుగానే పైలాపచ్చి తల తిరిగేస్తున్నాడు ఆయన ఇలా పట్టుకొని. ఏం చేసావు, నువ్వేం చేస్తున్నావు, స్కూల్ ఇంకా మొదలవలేదు ఏమిటి, ఓ ఎవడొస్తున్నాడు, ఎవడు రాలేదు, ఇవన్నీ అడిగేస్తుంటే ఇదేంట్రా బాబు మామూలుగానే ఇలాగే ఉంటాడు ఇదివరకులాగే, అయితే రెస్ట్లోకి వెళ్ళిపోవడా అని ఆశ్చర్యపోయారు వాళ్ళంతా. అందుచేత ఆయన మౌనము ఆయన భౌతిక కార్యకలాపాలను ఎంత మాత్రమూ మార్చలేకపోయింది. ఎంత చురుగ్గా ఉండేవాడు అంత చురుగ్గానే ఆయన కొనసాగించాడు ఆయన జీవితం అంతా. మెహర్ బాబా, who was regarded as a perfect master at that time, drew thousands of visitors to Meherabad through the power of his all-embracing love. మెహర్ బాబా జీవితం కనుక మనం చూసుకుంటే చిన్నతనంలో మెహర్వాన్ అని పిలిచేవారు. తర్వాత ఈ హజరత్ బాబాజాన్ని కలవడం మొదలైన తర్వాత ఆయనలో నివిడీకృతమై దాగి ఉన్నటువంటి దివ్యశక్తులు ఒకటి బహిర్గతం అవ్వడం మొదలైనవి. అప్పుడు మెహర్వాన్ అని పిలిస్తే మామూలు ప్రపంచంలో ఉండి మన పేరిటి పిలుస్తాం, మరి అలాంటి వాడిని గొప్పవాడిని సత్యము యొక్క అనుభవం ఉన్నవాడిని మనం జనరల్గా మనం ఏదో బ్రహ్మశ్రీ శ్రీ 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 ఇలా అంటూ ఉంటాం కదండి, మామూలు మానవుడికే పెడుతూ ఉంటాం. అంచేత ఆయన శిష్యులంతా మెహర్వాన్ సేట్ అని వారు. సేట్ అంటే దొరగారంటాం కదా మనం, అలాగా ఒక మామూలు వాడు కాదు అని తెలియపరచడానికి మెహర్వాన్ సేట్ అని పిలిచేవారు. అది క్రమక్రమంగా సయ్యద్ సాహెబ్ అనేటువంటి తొలి శిష్యులలో ఒకడు. మెహర్ బాబా అయితే బాగుంటుంది నీ పేరు, ఎందుకంటే అంత ప్రేమను నువ్వు చూపెడుతున్నావు అని మెహర్ బాబా, ప్రేమ గల తండ్రి, కరుణామయుడైన తండ్రి అని పెట్టాడు. అదే సార్థకమైపోయింది. అయితే మెహరాబాదులో మకాం పెట్టిన తర్వాత ఈయన ఒక సద్గురువు అని ప్రపంచం గుర్తించింది. మొట్టమొదట ఆయన సద్గురువే అనేవాడు, సద్గురు శ్రీ మెహర్ బాబా. పాత ఫోటోలు కూడా ఉంటే మనం దొరగారి ఇళ్లలో కానీ సత్యనారాయణ రెడ్డి గారి ఇళ్లలో ఉండేవి సద్గురు శ్రీ మెహర్ బాబా. ఏ మతం వాడైనా సరే, ఏ కులం వాడైనా సరే, ఏ భాష వాడైనా సరే, ఏమాత్రమూ తేడా వ్యత్యాసము లేకుండా అందరినీ ఆకట్టుకోగలిగినటువంటి సర్వజనీనమైన దివ్య ప్రేమ ఆయన నుంచి బయటకు బహిర్గతమవుతూ ఉండేది. ఆ కారణంగా అనేక మంది మెహరాబాద్ వచ్చేవారు బాబా దర్శనానికి. ఒక్కసారి చూడాలండి ఆయన్ని ఎలాగన్నా. ఆ రోజుల్లో చూసిన వాళ్ళని ఇప్పుడు అడగండి, మీరు ఎలా ఉన్నారని, మీరు దర్శనం చేసుకున్నారు కదండి, అమ్మమ్మ మామూలు మనిషి ఎవడో అలా ఉండడండి అని అసాధారణమైనటువంటి దివ్య సౌందర్యము. ప్రతివాడు ఒకసారి జీవితంలో చూసినవాడు కూడా వాడు ఇప్పుడు బాబాలు ఎవరు కాకపోవచ్చు కానీ వాడిని మీరు అడగండి, చెప్తాడు ఎలా ఉన్నారని మెహర్ బాబా ఇలా చెప్తాడు. అమ్మో, ఆ శరీర వర్చస్సు కానీ ఆయన ఆ మొహంలోంచి వెలువడేటువంటి తేజస్సు కానీ అది మానవుడు మాత్రం కాదు అని స్పష్టంగా చెప్పగలుగుతారు. అలాగే అనేక మంది ఆయన దర్శనార్థం వస్తూ ఉండేవారు. బై ది ఎర్లీ 1930s Baba had discontinued many of his outer activities at Meherabad. సరే 1930, 31, 32 వచ్చేటోడికి మెహరాబాద్లో మొత్తం మూసేయండి అన్నీ అన్నారు. ఆశ్చర్యపోయారు మండలి వాళ్ళని, ఎంత కష్టపడి ఇన్నాళ్ళు కట్టాం, ఇంతమంది వచ్చారు, మూసేద్దాం దుకాణం అన్నారు. ఇది మూసేయడం మొత్తం ఆ జోపిడి, ఆయనకు ఉన్న కుటీరం ఒకటి తప్ప, 1-2 బంగ్లాలు తప్ప మిగిలినన్నీ తీసేసారు. అప్పుడు వీళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటే బాబా చెప్పారు, నువ్వు ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నావు అనుకో, ముందు స్కెఫోల్డింగ్ అంటే పరంజీ కడతావు నువ్వు ముందు, కానీ బిల్డింగ్ పూర్తి అయిపోయాక అది ఉంచితే కొన్ని పిచ్చోడు అనుకుంటాను. ఎందుకని ఆ భవనం యొక్క సౌందర్యము, దాని యొక్క వినియోగం ఇది అడ్డుగా ఉంటుంది కదా, ఈ పరంజీ ఉంటే తీసేస్తేనే ఆ బిల్డింగ్ వాడుకోగలరు. అలాగే నేను చేపట్టిన విశ్వకార్యము అది అసలైన భవనం లాంటిది, దానికోసం పరంజీగా ఈ బిల్డింగ్లన్నీ నేను కట్టించాను, అది అయిపోయింది కాబట్టి ఇవి తీసేయాలి, దీని పని లేదన్నారు బాబా. అంచేత 30వ దశకంలో తొలి సంవత్సరాలు వచ్చేటప్పటికీ మెహరాబాదులో బాహ్యంగా ఆయన తొలుత చేపట్టిన కార్యక్రమాలన్నీ నెమ్మదించాయి, అవన్నీ క్రమక్రమంగా ఆగిపోయాయి. While still maintaining his headquarters there, he began an intense period of world travel, visiting Europe and America nearly a dozen times. 1930
దశకంలో ఈ ఖండాలను చుట్టూ వచ్చేటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని అవతార పురుషుడైన మెహర్ బాబా చేపట్టాడు. 1931లో తొలిసారిగా యూరప్ దేశాలకు వెళ్ళారు. వరుసగా 12 పర్యాయములు ఆయన మొత్తం ప్రపంచాన్ని చుట్టూ వచ్చారు. అంటే 12 పర్యాయములు యూరప్, అమెరికా వెళ్ళొచ్చారు. మొత్తము లెక్కేస్తే ఆయన విదేశ పర్యటనలు 15 అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇరాన్, పర్షియా ఇవన్నీ కూడా తిరిగి వచ్చారు ఆయన. అవన్నీ కలుపుకుంటే 15 అవుతాయి. దేర్ హీ కాంటాక్టెడ్ మెనీ హూ వర్ టు బికమ్ హిజ్ లైఫ్ లాంగ్ వెస్టర్న్ డిసైపుల్స్. ఆయన వెళ్ళి అనేక మంది పాశ్చాత్యులను ఆయన ఆకర్షించుకొని తనకు వాళ్ళ జీవితాలు అర్పించేలాగా చేశాడు. ఆయన అవతార పురుషుని యొక్క శిష్య మండలిలో తూర్పు దేశాల వాళ్ళు, పశ్చిమ దేశాల వాళ్ళు ఇద్దరు ఉండేవారు. ఆ తూర్పు దేశాల వాళ్ళను అప్పుడు ఆయన ఆకర్షించిన వాళ్ళే. మనం చదువుకునే ఎలిజబెత్ ప్యాటర్సన్, కిట్టి డేవి, ఐవి డ్యూస్ వీళ్ళంతా. ఇన్ ద లేట్ 1930s, Baba brought a number of women from the West to India to join his Eastern Women Mandali, the name he gave to his circle of intimate disciples. తన సన్నిహిత శిష్యవర్గాన్ని బాబా ఏమనేవారు? మండలి అని పిలిచేవారు. మండలి అంటే సన్నిహితమైనటువంటి శిష్య బృందం. 1937వ సంవత్సరంలో బాబా ఏం చేశారంటే పాశ్చాత్యులను తెప్పించి తూర్పు దేశాల మండలితో కలిసేలాగా ముఖ్యంగా స్త్రీలను ఆయన ఏర్పాటు చేశారు. మనం అదే చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు 1937వ సంవత్సరంలో బాబా వాళ్ళందరినీ తీసుకురావడం, సుమారు 15 మంది ఆ పాశ్చాత్యులు, జ్ఞాపకం ఉందండి, నాసిక్లో ఆశ్రమం పెట్టడం, అక్కడికి స్త్రీలందరినీ తీసుకువెళ్ళడం, వాళ్ళని మెహరాబాద్ తీసుకురావడం, ఈ మెహరాబాద్లో ఉన్న వాళ్ళని నాసిక్కి తీసుకువెళ్ళడం, వీళ్ళిద్దరికీ మధ్యన సమన్వయం, ఇవన్నీ బాబా ఏర్పాటు చేస్తూ ఉండేవారు. అంటే ఆయన విశ్వ కార్యక్రమంలో ఆ ప్రధానమైనటువంటి భాగం. తెల్లవాళ్ళని ఇక్కడ వాళ్ళని తెల్లవాళ్ళతోటి కలిసి ఉండేలాగా నేర్పడం. ఫర్ మోర్ దెన్ 10 years they led a secluded life of spiritual training under his direction on the hill at Mehrabad. ఇంచుమించు 10 ఏళ్ల పాటు బాబా యొక్క సంరక్షణలో, పర్యవేక్షణలో ఉండి మెహరాబాదులో కొండ మీద జీవించారు ఆ పాశ్చాత్యులు. డ్యూరింగ్ దిస్ సేమ్ పీరియడ్ Baba began a unique work of contacting and serving thousands of God-intoxicated souls known as musts, whom he and his disciples sought in villages and cities throughout India. సుమారు ఈ టైంలోనే 30వ దశకంలోనే ఈ అవతార ఉద్యమంలో ఆయన చేపట్టిన అతి ప్రధానమైన అంశముగా పేర్కొనదగిన మస్తు సాంగత్యం, అంటే మస్తు జన ఉద్ధరణ, దాన్ని చేపట్టాడు ఆయన. వాళ్ళ కోసం ఆయన శిష్యులు కొండలు, కోణలు, అడవులు, ఊళ్ళు, నగరాలు ఇంక జల్లిడి పట్టేసేవారు. అంతే వేలాది మందిని ఆయన సాంగత్యం చేశారు. భగవదోన్మత్తులు అంటే భగవంతుడి మీద ప్రేమ కారణముగా బయట ప్రపంచానికి పిచ్చివాళ్లుగా కనిపించే వాళ్లను మస్తులు. బాబా దానికి ఒక డెఫినేషన్ ఇచ్చారు అద్భుతంగా. భగవంతుడు ప్రేమ వలన భగవంతుడి మీదే ధ్యాస నిలుపుతూ ప్రపంచాన్ని పనికిరానిదిగా పరిచ్ఛేదించి బయట ప్రపంచానికి మాత్రం పిచ్చివాళ్లుగా కనిపించే దైవీ ప్రేమికులు మస్తులంటే. అది బాబా ఇచ్చినటువంటి డెఫినేషన్. చూడండి ఎంత అందంగా ఆయన చెప్పాడు. మస్ట్ అంటే ఎవడంటే దైవీ ప్రేమికుడు, ఒక మానవుడని చెప్పకూడదట. వాడు ఈజ్ ఎ లవర్ ఆఫ్ గాడ్. వాడి ప్రేమ ఎంత తారస్థాయికి చేరిపోయిందంటే మిగిలిన వాటి మీద ప్రేమ నశించింది. ఈ పుస్తకంలోనే బాబా చెప్పారు. యువర్ అటాచ్మెంట్ టు గాడ్ అండ్ యువర్ డిటాచ్మెంట్ టు ది ఇల్యూషన్, దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే భగవంతుడి మీద మనకు ఎంత సంబంధం పెంచుకున్నామో అంతగా ప్రపంచంతో మన సంబంధము తెగిపోతూ ఉంటుందట. అంటే ప్రపంచంతో మన సంబంధము దృఢముగా ఉన్నది అంటే దాని అర్థం ఏమిటండి? ఆయనతో సంబంధము ఇంకా ఏర్పడలేదు. మచ్ ఆర్ రేర్ సోల్స్ సో అబ్జార్బ్డ్ ఇన్ లవ్ ఫర్ గాడ్ దట్ దే హ్యావ్ లిటిల్ ఆర్ నో అవేర్నెస్ ఆఫ్ ది అవుట్ సైడ్ వరల్డ్. అది భగవంతుడి మీద ఎంత తారస్థాయిలో వాళ్ళ ప్రేమ చేరిపోతుందంటే బయట ప్రపంచం మీద ఎంత మాత్రము వాళ్ళకి ఇష్టం ఉండదట. అండ్ ఆర్ ఆఫెన్ ఫౌండ్ లివింగ్ ఇన్ స్క్వాలిడ్ కండిషన్స్, oblivious to extremes of cold and heat.
వాళ్ళు జీవన విధానం కూడా ఎలా ఉంటుందంటే పూర్తిగా పరిసరాలను పట్టించుకోకుండా అది చలి, వేసవకాలమా, చలి, అది వర్షం కురుస్తోందా, పెట్టేస్తోందా, ఏదైనా ఒకటే వాడికి అలాగే కూర్చుని ఉంటాడు. ఒకే భంగిమలో కొన్ని సంవత్సరాలు అలాగే కూర్చుండిపోతాడు. మనం అసలు దుర్గంధం దగ్గరికి వెళ్ళలేం, వాడు మాత్రం అక్కడ కూర్చున్నాడు. 18 ఏళ్ళు ఒక మరుగుదొడ్డి పక్కన కరీం బాబా కలకత్తాలో ఇలా మఠం వేసుకుని కూర్చుని ఉన్నాడు. 18 ఏళ్లలోనూ వాడు లేవలేదని చెప్పారు బాబా. మరొక మానవుడికైతే ఈ కండరాలు ఏవి పంచేవి చచ్చిపోయి ఉండేవి, కానీ వాడు ఒరే నిన్ను మెహర్ బాబా రమ్మంటున్నాడంటే లేచి చక్కా వచ్చేసాడు బయలుదేరి. అంటే కాళ్ళు పనిచేయకూడదు అసలు, కానీ వాళ్లకు భగవంతుడే ప్రకృతి వాళ్ళ బానిస అయిపోతుందట వాళ్ళకి. అంటే వాళ్ళకి ఏమీ అవ్వకుండా ప్రకృతి చూసుకుంటూ ఉంటుంది. Baba's unique work of contracting must continued until 1961. ఎప్పటి వరకు ఈ మస్తు కార్యక్రమం సాగిందండి అని అడిగితే సమాధానం ఇక్కడ చెప్తున్నారు బాబూజీ. 1961వ సంవత్సరం వరకు, అంటే 56లో రెండోసారి యాక్సిడెంట్ అయి తుంటి ఇరిగిపోయింది, అయినా ఆయన మస్తు సాంగత్యం చేశారు. 61. In 1944, while still maintaining the ashram at Mehrabad, Baba and a few of his disciples, his close ones, took up residence at a place of 9 miles to the north of Ahmednagar. మొట్టమొదటి మనం చెప్పుకున్నాం 1923వ సంవత్సరంలో తొలిసారిగా మెహర్ బాబా మెహరాబాద్లో అడుగుపెట్టారు. అక్కడ కొన్నాళ్ళు ఉండేవారు, మళ్ళీ వెళ్ళిపోయేవారు. ఒకసారి అయితే ఒక రోజు ఉండి వెళ్ళిపోయేవారు, ఒకసారి కొన్ని నెలలు ఉండేవారు. ఆయన ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నప్పటికీ ఆయన శాశ్వతమైన మకాం మాత్రం మెహరాబాద్గానే చలామణి అవుతూ ఉండేది. అవతార పురుషుని ఆఫీస్, కార్యాలయం మెహరాబాద్. అయితే 1947వ సంవత్సరంలో ఏమైంది, అహ్మద్ నగరానికి దక్షిణాన కాకుండా ఉత్తర దిశగా ఒక ప్రదేశాన్ని ఎంచుకున్నారు ఆయన. అక్కడ బాగుంటుంది ఆశ్రమానికి. అది క్వార్టర్స్ ఆఫ్ ది అవతార్, అంటే ఆయన గృహము, అవతార పురుషుని గృహం. అది ఆయన ఆఫీస్, కార్యాలయం మాత్రం మెహరాబాద్. ఆయన గృహం, రెస్ట్ తీసుకునేటువంటి క్వార్టర్స్ మాత్రం మెహరాజాద్. ఆ 1947 తర్వాత అక్కడ ఉండడం ప్రారంభించారు బాబా. ద ప్రాపర్టీ విచ్ హెడ్ వన్స్ బీన్ ద హోమ్ అండ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది బ్రిటిష్ ఇంజనీర్స్. అక్కడ ఏముందయ్యా బాబా వెళ్ళి ఎందుకంత మోజుపడి కొన్నారు అంటే, బ్రిటిష్ వాళ్ళు ఇంజనీర్స్ ఉండేవారు. వాళ్ళు అక్కడ ఒక పెద్ద రిజర్వాయర్ ఉంది, ఒక చెరువు ఉంది. ఆ చెరువుని పరిరక్షించి దానిలో నీటిని దాచి ఆ నీరు అహ్మద్ నగరానికి వాడుతూ ఉండేవారు. దానికోసం అక్కడ చిన్న రిజర్వాయరు, చిన్న నీటి వ్యవస్థ, నీటిపారుదల వ్యవస్థ అది ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఇంజనీర్ ఉండాలి కదా, మరి మకం అక్కడ ఒక చిన్న బంగ్లాల టెంపరీగా కట్టుకున్నారు. అది దాని పేరు మెహరాజాద్. తొలుత దాని దగ్గరలో పింపలగాం అనే గ్రామము ఉండేది. అంచేత తొలి రోజుల్లో మెహరాజాద్ కాదు, పింపలగాం అని బాబ్జీ గారి పాటలు మనం పింపలగామున కొలువై ఉన్న శ్రీ మెహర్ బాబా నమో నమో అని ఉంటుంది ఆ రోజుల్లో. కానీ అనంతర కాలంలో అది మెహరాజాద్ అని ప్రఖ్యాతి కాంచింది. From the early 1920s or through the 1940s, Baba, in addition to working with mosques, was intensely active in various phases of his work with children, with his men and women disciples, and with the poor. 1920వ దశకం నుండి 40వ దశకం వరకు మనం చూసినట్లయితే బాబా ఈ మస్తు కార్యక్రమమే కాకుండా అనేక దశలుగా ఒక్కొక్కసారి ఒకదాని మీద ఆయన దృష్టి నిలిపేవారు. పిల్లల గురించి కొన్నాళ్ళు, అంటే 20వ దశకం అంతా పిల్లలతోటే సాంగత్యం. తర్వాత తన శిష్య మండలి గురించి, తర్వాత పేదవాళ్ల గురించి, కుష్ఠరోగుల గురించి, ఇలా ఒక్కొక్క దశలో ఒక్కొక్క కార్యక్రమం చేపట్టారు ఆయన. He was also in contact with his many followers in India, Persia.